నమస్తే శ్రమైక జీవన కార్యక్రమానికి స్వాగతం. శ్రమైక జీవన సౌందర్యం లేకుంటే ఈ ప్రపంచపు మనుగడే లేదన్నది అక్షర సత్యం. శ్రమలో ఓ అతీతమైన సౌందర్యం ఉంది. అంతకు మించి మానవ సంబంధాలను బలపరిచే గమనం ఉంది. మానవాళి చెమట బిందువులు ఒక్కొక్కటిగా కలిసి మహాశక్తివంతమై ఆనక ఓ మహాద్భుత ఫలాలను అందిస్తున్నందుకే ప్రపంచం సర్వత్రా వెలుగవుతోంది. ఆ వెలుగే శ్రమైక జీవన సౌందర్యం. శ్రమ ప్రపంచాన్ని నడిపించే అద్భుత సాధనం. బండరాళ్ళు పిండి కావాలన్నా, యంత్రాలు నడవాలన్నా, వ్యవసాయ ఫలం అందాలన్నా, చేనేత మగ్గం కదలాలన్నా, భూగర్భ గనిలో, గగనంలో, మేధో మదనంలో, సాంకేతిక రంగంలో పల్లవించే ప్రతి పాటలో ఇలా శ్రమలోంచి పుట్టుకొచ్చే ప్రతి అంశము శ్రమైక జీవన సౌందర్యం. ప్రపంచాన్ని మేము సైతం అంటూ ముందుకు నడిపించేది శ్రామిక శక్తికి ప్రతీకగా నిలిచే మానవహారమే. అలాంటి శ్రమకు నిర్వచనమైన వారిలో జీడి పరిశ్రమ కార్మికుల జీవనం ఒకటి. శ్రమైక సౌందర్యానికి నిల్వేతు దర్పణంగా నిలిచే శ్రీకాకుళం జిల్లా జీడి పరిశ్రమ కార్మికుల శ్రమైక జీవన సౌందర్యమే ఈ వారం శ్రమైక జీవన కథనం. శ్రీకాకుళం జిల్లా ఈ పేరు చెప్పగానే అందరికీ గుర్తుకొచ్చేది జీడి పరిశ్రమ. ప్రపంచ పటాన ఎక్కడో మారుమూలలున్న పలాస అనే పేరు కనబడుతుందంటే దానికి కారణం అక్కడ ఎన్నో ఏళ్లుగా పేరుపడ్డ జీడి పరిశ్రమలే. అలాంటి పరిశ్రమలకు రాష్ట్ర విభజన అంశం ఓ శాపంగా మారింది. మరింత పెరిగిన పన్నుల భారం ఇప్పుడు జీడి పరిశ్రమల మనుగడకే ఓ ప్రశ్నార్థకంగా మారింది. తెల్ల బంగారంగా చెప్పుకునే జీడిపప్పు తయారీ కేర్ ఆఫ్ అడ్రస్ పలాస జీడి పరిశ్రమ. ఇక్కడ వేలాది మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. వీరు తయారు చేసే జీడిపప్పు చూసేవారికి నోరూరించే విధంగా, కొన్నవారికి మళ్ళీ మళ్ళీ కొనాలనిపించే ఈ జీడిపప్పు కార్మికుల కష్టాలు కడగండ్లు వెనుక శ్రమ ఏంటో తెలుసుకుందారండి. శ్రీకాకుళం జిల్లా వలస కార్మికులకు కేర్ ఆఫ్ అడ్రస్. కుటుంబాలు అన్నగాని పుట్టిన ఊరిని వదిలి బతుకు తెరువు కోసం వలసపాట పడుతున్నారు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా గాని ఇప్పటికీ వలసపోవడం అనేది వారికి నిత్య కృత్యమే. ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా శ్రీకాకుళం జిల్లాకు చెందిన వలస కార్మికులు మృత్యు కౌగిలోకి వెళ్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఉన్న ఊళ్ళోనే బలుసాకైనా తిని బతుకుదామనే ఆశతో స్థానికంగానే ఉన్న ఉపాధికి అలవాటు పడుతున్నారు. దీంతో ఉన్న ఊరిలోనే దొరికిన పనిని చేసుకొని బతుకుదామని పనుల్లో చేరుతున్నారు. స్థానికంగా ఉన్న జీడి పరిశ్రమలో చేరి 4 రూపాయలు సంపాదిద్దామంటే ఉన్నదే పోయే పరిస్థితి వచ్చిందని వాపోతున్నారు. వీరి చేతులు బొబ్బల్లెక్కి చూడటానికే భయమేస్తున్నాయి కదా. ఈ చేతులు అగ్ని ప్రమాదంలో కాలిపోయాయనుకుంటే పొరపాటే. పొట్టకూటి కోసం పలాస జీడి పరిశ్రమలో పనిచేస్తున్న వందలాది కార్మికులది ఇదే పరిస్థితి. వారి కష్టానికి మీరు చూస్తున్న దృశ్యాలే సజీవ సాక్ష్యం. పూటగడవని తమ బతుకులకు ఇంత ముద్ద దొరుకుతుందన్న ఆశతో వీరంతా పలాస జీడి పరిశ్రమపైనే ఆధారపడి జీవిస్తున్నారు. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితుల్లో చేతులు బొబ్బల్లెక్కి దారుణంగా తయారైన వారి ఈ పనినే నమ్ముకోవలసి వస్తోంది.
ఉదయం 8 గంటలకు పనిలోనికి వస్తే సాయంత్రం 6 గంటల వరకు కార్మికులు పనిలో ఉంటారు. కష్టపడి పని చేస్తే కేజీ పిక్కకు 15 రూపాయలు ఇస్తారు. రోజుకు 10 కేజీల పిక్కను ఒలిస్తే 150 నుంచి 200 రూపాయలు వస్తాయి. జీడి పిక్కను ఒలిచే క్రమంలో వేళ్ల పగుళ్లు వస్తుంటాయి. అయినా కుటుంబాన్ని పోషించాలంటే ఎంత వచ్చినా కష్టమైనా చేయాల్సిందేనని శ్రామికులు వాపోతున్నారు. అయితే జీడి పరిశ్రమ వ్యాపారుల వాదన మరోలా ఉంది. జీడి పిక్కలను తాము కొన్న రేటు ఎక్కువని, కానీ కొన్న రేటుకు పప్పు అమ్మలేకపోతున్నామంటున్నారు. వీటితో పాటు పన్నులు, కరెంటు ఛార్జీలు ఎక్కువగా ఉంటాయంటున్నారు. జిల్లాలో ఎన్ని పనులు అందుబాటులో ఉన్నా స్థానికంగా ఉన్న జీడి పరిశ్రమనే వీరు ఆధారపడుతున్నారు. అయితే పనిలో జీడి పిక్క ఒలిచే సమయంలో కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పని ద్వారా ఇంటికి చేరుకునేసరికి రాత్రి 8 గంటలు అవుతుందని, పొద్దుపోయే వరకు పని చేస్తున్నా సరిపడా కూలీ రావడం లేదని వాపోతున్నారు. కూలీ కేజీకి 15 రూపాయలు ఇస్తారండి. తర్వాత 8 గంటలకు వస్తాం, సాయంత్రం 6కి వెళ్ళిపోతాం. మరంటే కేజీ 15 రూపాయలు. కేజీ అంటే 4 కేజీలు 5 కేజీలు కొడతాం, 10 కేజీలు కొడతాం, 15 కేజీలు కొడతాం. రోజుకి 150-200 వస్తుంది. చాలా లేదు మరి, అది అక్కడికి సరిపెట్టుకోవడం. మరి ఇంకా ఎక్కడికే వెళ్తే మరి అలాగే కదా మరి కూలి వస్తుంది. అదే మరి ఇంట్లో వండక ఇక్కడికి రాక అలాగనమాట. మాకు సరిపోతుందంటే మరి ఏడు చేస్తాం. ఎవరికి ఎంత బలం కొలిదే కొట్టుకుంటాం, శక్తి కొలిదే బ్రతికినట్టు అలాగా. 9కి వస్తామండి. 9కి వచ్చి 6 వరకు ఉంటాం, వెళ్ళిపోతాం. రోజు 150 ఇలా పడతాం. చూసుకోకుండా ఉంటే కొట్ట అయిపోతాం, లేకపోతే ఏమవు. అది ఏడు అనిపిస్తుంది అంటే మరి తప్పదు కదా, ఇంటి దగ్గర ఎవరు తెచ్చిన వాళ్ళు లేరు. మరి దీని మీద కష్టపడి బతకడం. ఓ పక్క కాలుష్యం, మరో పక్క చేతులు బొబ్బలెక్కుతున్నా జీవనం కొనసాగాలంటే చెయ్యక తప్పదని జీడి కార్మికులు ఆవేదన చెందుతున్నారు. కష్టపడిన ఫలితం దక్కని వ్యధ జీడి కార్మికులను వేధిస్తోంది. ఉదయం 8 గంటలకు వస్తామండి. ఈ పని చేస్తాము, చేతులు కట్ట అయిపోయి చేతులు కూడా పోతాయండి. ఏ రోజుకి మనం ఓపుకుంటే కొట్టగలం, లేకపోతే లేదండి. 100 అయినా పడుతుంది, 100కి తక్కువైనా పడుతుందండి. చేతులు అండి మరి బ్లౌజులు పెడతాం, ఒక్కొక్కరికి ఉండవండి. జీడి వల్ల కూడా పొక్కుపోతాయండి. ఇబ్బందేనండి మరి, ఒక్కోసారి వచ్చి పడదండి. ఇప్పుడండి మరి బతుకు తెరుగు కోసం మరి చేయకపోతే అవదు. మరి అమ్మ నాన్న ఉన్నారు, నేను ఒక్కదానికి వాళ్ళు పోషించాలండి. రోజుకి 7-8 కేజీలు పడతాము, కేజీ 15 లెక్క ఇస్తున్నాము. కేజీలు పడతాము. ఇంటికి వెళ్తాడికి మాకు కష్టమే మిగులుతుంది, కానీ మాకు కూలి సాగడం లేదు, పోషకర్తలు కొంత సాగడం లేదు. పొద్దుకాయలు కొడితే 10 కేజీలు 12 కేజీలు పప్పు కొడతాము. ఇంటికి వెళ్తాక 7-8 అయిపోయి ఇదో పది కదా, మాకు పిక్కలు లేకపోతే మా కడుపు మాట సాగడమే. మరి మాకు ఏది లేదు, ఈ 4 పిక్కలు లేకపోతే మాకు ఏటీ లేదు. కష్టపడితే ఈ కూలీ అది లేదు. పలాస కార్మికులు ఈ జీడి కార్యక్రమం పనిచేసిన 50,000 మంది ఉన్నారు. ఈ 50,000 మంది కూడా ప్రతిరోజు ఉదయం లేచి సాయంకాలం వరకు నానా ఇబ్బందులు పడి 7-8 గంటలకు వచ్చి కొట్టేసి సాయంకాలం 6 గంటలకు వెళ్ళి వెళ్తున్నారు. కనీసం 100 రూపాయలు కూడా సంపాదించలేకపోతున్నారు. ఒక కేజీకి 13 రూపాయలు ఉన్నాయి, కొన్ని బడ్డీలకు 14 రూపాయలు ఉన్నాయి, కొన్ని బడ్డీలు 15 రూపాయలు, కొన్ని బడ్డీలు ఉన్నాయి. కానీ ఆ సాలిన జీతాలతో పనిచేస్తున్నారు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా, ఇక ముందు ప్రభుత్వం ఏం చేయలేదు, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఆదుకుంటారని చెప్పి. శ్రమైక జీవనంలో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.
సమైక్య జీవనానికి స్వాగతం. కష్టపడిన ఫలితం దక్కని వ్యధ జీడి కార్మికులను వేధిస్తోంది. గోరు చుట్టూ రంపపు పొట్టుల వరస సమస్యలు జీడి కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ప్రభుత్వ పథకాలు ఎన్ని ఉన్నప్పటికీ అవి ఈ కార్మికుల చెంతకు రాగానే అందని ద్రాక్షలుగానే మారిపోతున్నాయి. తరాలు మారినా ప్రభుత్వం దృష్టి సారించకపోవడంతో జీడి కార్మికుల వెతలు అరణ్య రోదనలు అవుతున్నాయి. వీరంతా వయసు 65 దాటినా బతుకు తెరువు కోసం జీడి పరిశ్రమల్లో రోజు కూలీలుగా పనిచేస్తున్నారు. పరిశ్రమల్లో ఇచ్చే కూలీలు చాలకపోవడంతో వీరంతా పెన్షన్ కోసం దరఖాస్తులు చేసుకున్నారు. అటు కూలీ డబ్బు ఇటు పెన్షన్తో కుటుంబాన్ని కొంతవరకు నెట్టుకొస్తున్నారు. అది నిన్నటి వరకే. పింఛను కోసం వేలిముద్ర తప్పనిసరి కావడంతో వీరికి కష్టాలు మరో రూపంలో తరుముకొచ్చాయి. నిత్యం జీడిపిక్కను ఒలుస్తూ ఉండడంతో చేతివేళ్లు పూర్తిగా పనికి రాకుండా పోతున్నాయి. దీంతో వేలిముద్రలు పడకపోవడంతో అందాల్సిన పింఛన్ కూడా అందటం లేదని వాపోతున్నారు కార్మికులు. పలాస కాసిబా మున్సిపాలిటీలో పనిచేస్తున్న జీడి కార్మికులకి చాలా సమస్యలు ఉన్నాయి. వర్గపరంగా ఉన్న సమస్యలతో పాటు ప్రభుత్వ పరంగా అందే సంక్షేమ పథకాల్లో చాలా ఇబ్బంది ఎదురవుతుంది. ఇవాళ పెన్షన్లు అనేక మందికి వస్తున్నాయి. జీడి కార్మికులు పనిచేస్తున్నట్టు సుమారు 20% వరకు ప్రభుత్వ సంక్షేమ పథకాల భాగంగా పెన్షన్లు అందుకున్నటువంటి వాళ్ళు వీళ్ళందరికీ ఏలు ముద్రలు విధానం అనేది తీసుకొచ్చి పెట్టినారు. ఈ విధానం వల్ల వేలు ముద్రలు పడకపోవడంతో వాళ్ళందరికీ పెన్షన్ రాక ఆటంకమైన పరిస్థితి. ఇవాళకి చాలా ఎక్కువ మందికి పెన్షన్లు 3 మాసాలుగా అందడం లేదు. ఈ విధానం వల్ల చాలా ఇబ్బంది ఎదుర్కొంటారు ఈ జీడి కార్మికులు. పింఛన్ కోసం వేలిముద్రలు లేదంటే సంతకాలు చెయ్యాలని అధికారులు వృద్ధులను కోరుతున్నారు. కానీ ఈ వయసులో తాము సంతకాలు ఎప్పుడు నేర్చుకోవాలి, తమకు ఎప్పుడు పింఛన్ అందుతుందని వారు వాపోతున్నారు. కుంటి సాకులు చెప్పి అధికారులు తమ పొట్ట కొడుతున్నారని ఆవేదన చెందుతున్నారు. పెన్షన్ లేదు, నాకు నా వయసు 65. మాకు పింఛన్ కావాలా? 7 ముద్ర మేము వేయడానికి మాకు సీడ్ పిక్కల బడిలో చిన్నోడు కానీ చేస్తాను మందులట. మాకు ముద్ర పడదు. మాకు ముద్ర లేకుండా పింఛన్ కావాలి. వాళ్ళు అత్తను నేర్చుకోమంటారు. మేము నేర్చుకోలేము ఈ వయసులోట. ఎంతైనా పిల్లలు చదివన్నారు కదా, పిల్లలు చదువు చెప్తారు. మీరు అనగానే సాయం చేయండి అని అంటే మేము చేసుకోలేకపోతాం, మేము నేర్చలేకపోతాం. ఒక 4 రోజులు బాధపడ్డాము. మాకు ఆ బాధ మరి తెలుసుకోలేకపోతాం, మాత్రం రాసుకోలేకపోతాం. మా పేరే మాకు రాయమని చెప్పినారు కానీ మేము రాసుకోలేకపోతున్నాము. వేళ ముద్ర పడడం లేదు. వేలిముద్రలు, సంతకాలు అనే సాకులు తీసేసి అర్హులకు నేరుగా పింఛన్ అందచేయాలని కార్మికులు కోరుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే జీడి కార్మికులు నష్టపోయే ప్రమాదం ఉందంటున్నారు. ఈ ప్రాంతంలోని అందరూ జీడి పరిశ్రమపై ఆధారపడ్డారు. దీంతో ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరమవుతారని వాపోతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. మాకిక్కడ ఎక్కువ శాతం మంది ఈ జీడి ఫ్యాక్టరీలో మిల్లర్స్లో పనిచేసే ఎక్కువ మంది కూడా పింఛనీకి పొందే అర్హత అయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. వారి ఏళ్ళకి మరి జీడి తాలూకు తొక్క తాలూకు పొర వలన ఏలు ముద్రలు సరిగ్గా పడడం లేదని సాకు చూపించి 3 మాసాలు బట్టి వాళ్ళకి పింఛన్లు అందకుండా ఆపివేస్తున్నారు. దాన్ని తక్షణమే కలెక్టర్ గారు చర్యలు తీసుకొని పింఛన్లు వాళ్ళకి ఇచ్చిన ఏర్పాటు చేయాలా. పిక్కల రేట్ ఎక్కువ, పప్పు రేటు చాలా తక్కువ. పప్పు రేట్ లేదు, గిట్టుబాటు ధర లేదు. మరి లేబర్కి పని కల్పించాలి కాబట్టి మరి ఏదో నడుపుతున్నాం కానీ యాక్చువల్గా పరిస్థితి అయితే ఏమీ బాగోలేదు. మరి రానున్న రోజుల్లో మరి ఇదే పరిస్థితి కొనసాగితే మాత్రం పరిశ్రమలు మూతేసేయడం
ఖాయం. మేము కొనడం 7,500 రూపాయలు 80 కేజీలు బస్తా కొంటున్నాము. మేము అది ప్రాసెస్ చేసి అన్నీ చేస్తే బస్తాకి 1000 రూపాయలు ఖర్చు అయిపోతుంది. 8,500 కెడుతుంది. మాకు ఆ 8,500 రావడం చాలా కష్టంగా ఉంటుంది. ఆ డబ్బులు అసలు అవ్వడానికి ఇంకా ఆధార్ ట్యాక్స్లు ఖర్చులు మిగతా ఖర్చులు ఏమైనా ఉంటే మాత్రం అవన్నీ కూడా మూలధనం తరిగిపోవడమే కానీ గిట్టుబాటు ధర మాత్రం ఏమాత్రం లేదు. వాటికి కొబ్బరి నూనె చేతులు రాసుకోవడం, చేతులకి గ్లౌజులు ఇస్తాం, వేళ్ళు ఫింగర్స్ అవి ఇస్తుంటాం. అది ఎంతో పాపం చేస్తే కానీ ఇలాంటి పరిశ్రమ పెట్టడం జరగదు. మనం చేసుకున్న పాపాన్ని బట్టి ఇది పెట్టడం జరుగుతుంది. తెల్ల బంగారాన్ని అందిస్తున్నారు. బంగారం తెల్ల బంగారమే కానీ తినడానికే కానీ రుచి, వ్యాపారానికి మాత్రం ఏమాత్రం బాగోలేదు. కరెంటు ఛార్జీలు ఎక్కువ, కూలీలు ఎక్కువ, అన్ని ఖర్చులే, గిట్టుబాటు ధర మాత్రం వేయట్లేదు. శ్రామిక జీవనంలో మరో విరామం. శ్రామిక జీవనానికి తిరిగి స్వాగతం. అష్ట కష్టాలు పడి జీడిపప్పును తయారు చేస్తున్న కార్మికులకు ప్రభుత్వం ఎలాంటి ప్రోత్సాహకాలు దక్కడం లేదు. వెనుకబడిన ఉత్తరాంధ్రను అభివృద్ధి చేస్తామంటూ హామీలు చేసిన పాలకులు ఇప్పటికైనా కార్మికులను పట్టించుకొని వారి సంక్షేమానికి బాటలు వేయాల్సిన అవసరం ఉంది. లేని పక్షంలో జీడి కార్మికుల జీవితాలు మరింత దుర్భర స్థితిలోకి నెట్టివేయబడే పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఉంది. జీడి పరిశ్రమ నుంచి జీడిపప్పు హైదరాబాద్ వంటి నగరాలకు ఎగుమతి అవుతోంది. కానీ రాష్ట్ర విభజనతో జీడిపప్పుల ఎగుమతులకు పన్నుపోటు తగులుతోంది. ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాద్కు తమకు కూడా ఎగుమతులు చేసుకునే హక్కు ఉందంటున్నారు వ్యాపారులు. ఏ రాష్ట్రంలో అయినా సిఎస్టీ విధానం ద్వారా కేవలం 2% మాత్రమే పన్నుల వసూలు చేస్తారని, కానీ తెలంగాణలో 5% పన్నులు వసూలు చేయడం అన్యాయమంటున్నారు. ఈ స్టేట్ డివిజన్లోన మొట్టమొదట పాడైపోయింది మా పలాస క్యాజు ఇండస్ట్రీ అనండి. పలాస క్యాజు ఇండస్ట్రీ ఏర్పాటైన తర్వాత ఇక్కడ ఎక్కువ ఇండస్ట్రీస్ ఉన్నాయి. నియర్ అబౌట్ 15,000 మంది లేబర్ పనిచేస్తున్నారు. ఏ ఇండస్ట్రీస్ అయినా సరే స్కిల్ లేబర్ కావాలంటారు. మా దగ్గర ఏజ్ నిమిత్తంతో కూడా సంబంధం లేకుండా బాలులకు ఇవ్వకుండా 18 years అబవ్ వాళ్ళందరికీ 60 సంవత్సరాలు కాదు 80 సంవత్సరాలు అయిన లేబర్ అయినా వచ్చి పనిచేసుకునే అవకాశం మా ఒక్క యూనిట్లో ఉంది. మా ఇండస్ట్రీస్ అంటే క్యాజు ఇండస్ట్రీస్లోనే ఉంది. మేము ఒక విధంగా చెప్పాలంటే ఒక చిన్న తక్కువ ఇన్వెస్ట్మెంట్తోని తక్కువ ఏరియాతోని ఎక్కువ మందికి లేబర్కి అవకాశం ఇస్తున్నాం పనిచేయడానికి. మాకు గవర్నమెంట్ మాత్రం సరైన సపోర్ట్ ఇవ్వడం లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 2 ముక్కలు చేసిన తర్వాత హైదరాబాద్నే 2 రాష్ట్రాలకి క్యాపిటల్ అంటున్నారు. కానీ క్యాపిటల్ అయ్యుండి కూడా మా సరుకులు మేము మా క్యాపిటల్కి పంపించాలన్నా సరే అదర్ స్టేట్ కింద ట్రీట్ చేస్తూ మాకు 2 పక్కల ట్యాక్స్ కట్టవలసిన పరిస్థితి ఏర్పడింది. ఒకటి ఏంటంటే రా మెటీరియల్ రేట్ పెరిగింది, ప్రాసెస్ చేసిన పప్పు ఈ ట్యాక్స్ల డిఫరెన్సెస్ వలన మాకు చేతికి వచ్చిన పప్పు రేటు తగ్గుతుంది. దానివలన మాకు లాస్ వస్తుంది. లాస్ వచ్చిన వలన కొన్ని రోజులు ఫ్యాక్టరీస్ మూతపడిపోవాల్సి వస్తుంది. పప్పు బయటికి పంపించే అవకాశం లేక బాధపడుతున్నాం. చివరికి కలియుగ దైవమైన తిరుమలలో కూడా పలాస జీడిపప్పును వాడడం లేదంటున్నారు. ప్రొక్యూర్మెంట్ ద్వారా జీడిపప్పును కేరళ నుంచి తెప్పిస్తూ పలాస జీడిపప్పుకు గండి కొడుతున్నారు. కేరళ రాష్ట్రం నుంచి వచ్చే జీడిపప్పు కంటే 200 రూపాయలు తక్కువకి అందిస్తామన్నా టీటీడీ పట్టించుకోవడం లేదని జీడి పరిశ్రమ యజమానులు వాపోతున్నారు. మన రాష్ట్రంలో మనందరి కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తాలూకా తిరుపతి దేవస్థానం గారికి మన రాష్ట్రంలో అవుతున్న ఈ పప్పు కాకుండా కేరళ రాష్ట్రంలో తయారవుతున్న పప్పు వెళ్ళడం వల్ల ఇక్కడ కార్మికులు రైతులు తద్వారా వచ్చే ఆదాయాన్ని కోల్పోయి చాలా కుదేలు స్థానానికి వస్తున్నారు. ఇప్పుడు పలాసలో ఉన్న జీడిపప్పుకి కేరళలో వాళ్ళు
ఇస్తున్న జీడిపప్పుకి కేజీకి సుమారు 200 రూపాయలు రేటు ఎక్కువగా వాళ్ళు ఇస్తున్నారు. ఆ 200 రూపాయలు రేటు తక్కువ మేము ఇస్తాం, మాకు ప్రభుత్వం వారు చొరవ చూపి తిరుపతి దేవస్థానానికి పప్పుని పంపించే సదవకాశాన్ని మాకు ఇవ్వాల్సిందిగా మీ ద్వారా కోరుతూ, తద్వారా ఇక్కడ పరిశ్రమ వర్గము అలాగే కార్మికులు రైతులు అందరూ కూడా ఉపాధి పొందే అవకాశం ఉంది కాబట్టి ఆ చర్యలు తీసుకుంటారని ప్రభుత్వం వారిని కోరుతున్నారు. పప్పు పంటల్లో ఖరీదైన పప్పుగా ప్రపంచవ్యాప్తంగా డిమాండు గల జీడిపప్పు వినియోగంలోనూ అనేక రూపాల్లో ఉపయోగిస్తుంటారు. పిల్లలు తినే బిస్కెట్లు, చాక్లెట్లు మొదలుకొని నోరూరించే బిర్యానీల దాకా జీడిపప్పు ప్రాధాన్యత వెలకట్టలేనిది. జీడిపప్పు ఉత్పత్తికి పరిశ్రమకు నెలవైన చోట మాత్రం జీడిపప్పు కార్మికులు అనేక కష్టాలు పడుతుండటం వెనుక ప్రభుత్వాలు అవలంబిస్తున్న లోపభీష్టమైన విధానాలే కారణమంటున్నారు విశ్లేషకులు. చూశాంగా జీడి కార్మికుల కష్టాలేంటో. చెట్టు నుండి పిక్కను కొన్నంత వరకే యజమాని వంతు. ఆ పిక్కను ఉడికించి కాల్చి కాలుష్యం సైతం లెక్క చేయకుండా చేతులు వేళ్ళు కొట్టేస్తున్న నల్లటి తొక్కను తెల్లటి బంగారంగా తీసే ఈ జీడి కార్మికుల కష్టాలు ఇప్పటికైనా ఏలిన వారికి ఎరుకవుతుందో, వీరి బతుకుల్లో వెలుగు నింపుతుందో లేదో వేచి చూడాలి. మరి వీడియో జస్ట్ నర్సింగ్తో సత్యం, 99 టీవీ, పలాస నుండి. తీపి కబురు మోసుకొచ్చే పాయసంలో జీడిపప్పు ఉండాల్సిందే. ఘుమఘుమలాడే ఉప్మాలో గుప్పెడు జీడిపప్పు పడితే వచ్చే రుచే వేరు. ఔషధాలు మొదలుకొని పిల్లలు తినే చిల్లర తీళ్లు వరకు జీడిపప్పు మేళవింపు తప్పనిసరి. ప్రపంచ ప్రసిద్ధి ఖ్యాతి గల తిరుపతి లడ్డూనైతే అసలు జీడిపప్పు లేకుండా ఊహించుకోలేం. అలా ఇంటింటి బంధువుగా మారిపోయిన ఆ జీడిపప్పు రుచి వెనుక వేలాది మంది శ్రామికుల శ్రమ దాగి ఉంది. ఆ శ్రమ ఇప్పుడు కష్టాల్లో ఉంది. ఆదుకుందాం, శ్రమైక సౌందర్యాన్ని కాపాడదాం.